హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఆల్రెడీ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పాం కదా. నిన్న ఆల్రెడీ నిఖిల్ ఎలిమినేషన్ అయిపోయాడు. ఈరోజు గౌరవ్ ఎలిమినేషన్ కాబోతున్నారు సండే ఎపిసోడ్లో. సో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, అలాగే ఎవరు గెస్ట్గా రాబోతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే కళ్యాణ్ పడాలా టైటిల్ రేజ్లోకి వచ్చాడా, అలాగే తనుజ టైటిల్ రేజ్కి దూరమైందా, దీని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ల యొక్క నేమ్స్ తారుమారు అవుతున్నాయా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే ఒక బాయ్ ఒక ఫ్రెండ్, ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండి టాప్ 5కి వచ్చిన కంటెస్టెంట్లు ఎవరు, ఈ సీజన్లో ఎవరున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీలో పెడుతుంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ నిన్న సడన్ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి డబుల్ ఎలిమినేషన్ ఇచ్చిన ట్విస్ట్లో బిగ్ బాస్లో ఉన్న హౌస్మేట్ అందరూ షాక్ అయ్యారు. వాళ్ళల్లో నిఖిల్ ఎలిమినేషన్ బయటికి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మనం సాటర్డే ఎపిసోడ్లో చూడడం జరిగింది. సో సండే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు బ్రో అంటే గౌరవ్ ఎలిమినేషన్ కాబోతున్నాడు. యాక్చువల్గా నిఖిల్ గౌరవ్ని ఎలిమినేషన్ చేయడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే వాళ్ళ ద్వారా ఎలాంటి అవుట్పుట్ అనేది లేకపోవడము, వాళ్ళ ద్వారా ఎలాంటి కంటెంట్ అనేది లేకపోవడము, అలాగే వాళ్ళకు ఓటింగ్ అనేది ఆడియన్స్లో బిలో 5% మాత్రం ఉండడం, అలాగే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడము, అనవసరంగా ఫ్లైట్ ఛార్జీలు అన్నీ బొక్క అని చెప్పి బిగ్ బాస్ ఈ డిసిషన్ తీసుకున్నాడు. మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ ద్వారా ఎలాంటి కంటెంట్ అనేది లేదు, వాళ్ళ ద్వారా టీఆర్పీ పెరిగే ఛాన్స్ లేదు కాబట్టి అందుకోసం వాళ్ళని ఎలిమినేషన్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. మెయిన్ రీజన్ ఇదే. అలాగే సండే ఎపిసోడ్లో గౌరవ ఎలిమినేషన్ అని చెప్పాను కదా. అలాగే నెక్స్ట్ ఏంటంటే సండే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది. సండే ఎపిసోడ్లో నాగార్జున గారికి పెద్ద కొడుకు అయినటువంటి నాగ చైతన్య గారు గెస్ట్గా రావడం జరుగుతుంది. గెస్ట్గా వచ్చి తను స్పోర్ట్స్ బైక్ దానికి ఓనర్గా ఉంటాడు. దాని గురించి ప్రమోషన్ కోసము రావడం జరిగింది. దాన్ని ప్రమోషన్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకు 2 టీంలకు డివైడ్ అవుతారు. 2 టీంలో ఇమాన్యుయల్ టీంకి మన నాగ చైతన్య గారు సపోర్ట్ చేస్తారు. సో మనం ప్రతి సండే చూసే విధంగా ప్రోగ్రాంలు పెడతారు, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఈరోజు కళ్యాణ్ పడాలకు మంచి ఎపిసోడ్ కాబోతుందని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే ఆడియన్స్తో కళ్యాణ్ పడాలకు మాట్లాడించబోతున్నారు. కళ్యాణ్కి మరొక గుడ్ ఎపిసోడ్ కాబోతుంది. నిన్న ఎపిసోడ్తో కళ్యాణ్ పడాల టైటిల్ రేజర్కి రావడం జరిగింది. ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా ప్లస్ కాబోతుందని చెప్పి మనకైతే ముఖ్యంగా సమాచారం అయితే వచ్చింది. సో నిన్న ఎపిసోడ్లో కళ్యాణ్ పడాల సంజన గారు బాధపడుతుంటే హ్యాండ్ రేజ్ చేసి, లేదు సార్ నాకు ఫ్యామిలీ వీక్ వద్దు, అవసరమైతే నేను సాక్రిఫైస్ చేస్తా, ఇంకా 4 వారాలు కదా నేను ఉండగలుగుతా, మా పేరెంట్స్ చూడకుండా, మా పేరెంట్స్ పైన నాకు ప్రేమ ఎక్కువ ఉంది కానీ వాళ్ళని చూడకుండా నేను ఉండగలుగుతా అని చెప్తే నాగార్జున గారు లేదు అలా కాదు, ఇది బిగ్ బాస్ డిసిషన్, బిగ్ బాస్ ఏదైనా డిసిషన్ తీసుకుంటాడు, కానీ నువ్వు అన్న మాటకు చాలా చాలా గ్రేట్ అని చెప్పినట్లు మాట్లాడి, సో నిన్న కళ్యాణ్ పడాలని చూస్తే ఎంత మెచ్చుకోవచ్చు అంటే అంత మెచ్చుకోవచ్చు. సంచాలక తన డిసిషన్ కరెక్ట్ ఉన్నా కూడా నాగార్జున గారు మరీ చెప్తున్నారు కాబట్టి సరే ఓకే సార్ మీరు ఏది చెప్తే అదే సార్ అని చెప్పి తన తప్పు ఒప్పుకోవడం జరిగింది. తప్పు చేసినా తప్పు చేయకపోయినా కూడా పెద్దగా గెస్ట్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు మర్యాద ఇవ్వాలని చెప్పి ఒక మెట్టు తగ్గి కూడా కళ్యాణ్ పడాలి తను ఏందనే నిరూపించుకున్నాడు. ఇక్కడ కళ్యాణ్ పడాల టైటిల్ రేస్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే తనుజ నిన్న ఎపిసోడ్లో తన గుంతే తను దూవుకోవడము మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న తనుజ డెమాన్ పాన్ విషయంలో చేసినట్టు మిస్టేక్ని నాగార్జున గారు క్లియర్ కట్గా చూపించారు. సో గేమ్లో డెమాన్ పాన్ నువ్వు బయటికి దోస్తావు, అది హ్యాండ్ వేసినట్లు కాదా, మళ్ళీ అది కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ కదా, ఇతను కూడా టాస్క్లో జస్ట్ హ్యాండ్ వేసాడు, అది ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ అవుతుంది, అది మ్యాన్ హ్యాండ్లింగ్ అయినప్పుడు ఇది కూడా మ్యాన్ హ్యాండ్లింగే కదా అని చెప్పి తనుజకు గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలా ఎలాగ ఒక అబ్బాయి క్యారెక్టర్ అసోసియేషన్ నువ్వు చేస్తావు, అది చాలా తప్పు కదా అని చెప్పి 100% నాగార్జున గారు నిన్న తనుజ గారి గాలి తీయడం జరిగింది. 9 వారాలు మన తనుజ గారు కట్టుకున్నటువంటి సామ్రాజ్యాన్ని ఒకే ఒక తన్నుతో మొత్తం నాగార్జున గారు తనుజ సామ్రాజ్యాన్ని కూల్చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఇంకో విషయంలో కూడా ఇంకో టాస్క్ ఏంటంటే సపోర్టింగ్ టాస్క్. బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ టాస్క్ నీకు ఎవరున్నారంటే, అయ్యో సార్ నాకు బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ ఎవరు లేరు సార్ అంటే ఆడియన్స్ అడిగిపిస్తాడు. ఆడియన్స్ తనుజ అయిపోయింది కరెక్ట్ అంటే 100% తప్పు సార్ అని చెప్తాడు. ఎందుకంటే తనుజకు 10 వారాల నుంచి బర్నీ కానీ, డెమాన్ పవన్ కానీ, నిఖిల్ కానీ, రీతు చౌదరి కానీ, సంజన కానీ, సుమన్ కానీ, ముఖ్యంగా కళ్యాణ్ పడాలా తన గురించి తాను ఆలోచించకుండా ఇప్పుడు తనుజ గురించి ఆలోచించే కళ్యాణ్ పడాలని కూడా కనీసం చెప్పబుద్ధి కాలేదు ఈ తనుజకు. ఎందుకంటే కళ్యాణ్ పడాలకు మొన్న క్యాప్టెన్ అయిన తర్వాత
తనుజ అంటుంది, నువ్వు నా వెల్వేషరు, నువ్వు నా ప్రతి సంతోషాన్ని కోరుకుంటావు అని చెప్పి ఆ ముక్క చెప్పి కళ్యాణ్ పడాలకి ఇచ్చినా కూడా అందరు హ్యాపీగా మెచ్చుకునేవారు. నీ గుంత నువ్వు దోకునేదానో కాదు. సో నాగార్జున గారు ఆడియన్స్తో చెప్పిన తర్వాత మళ్ళీ తను తెలివిగా మళ్ళీ కళ్యాణ్ పడాల సారా అని చెప్తుంది. సో అక్కడనే తనుజ డబల్ గేమ్ అనేది అర్థమైపోయింది. సో ఆడియన్స్కి నిన్న క్లియర్గా అర్థమైంది, నాగార్జున గారు కూడా క్లియర్ కట్గా అర్థమైంది. వామ్మో తనుజని విన్నర్ చేయొద్దు, ఇంత ఫ్లిప్ స్టార్ని విన్నర్ చేస్తే మనకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి బిగ్ బాస్ టీం కూడా చాలా బాగా కఠినంగా డిసిషన్ తీసుకుంటుంది. సో ఇదే విధంగా ఇంకా 2 ఎపిసోడ్లు తనుజకు పడితే 100% తనుజ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు తెలిసిన వరకు కళ్యాణ్ పడాల విన్నింగ్ రేజ్లోకి వచ్చాడు నిన్న ఎపిసోడ్తో. సో ఫస్ట్ నుంచే విన్నర్ రేజ్లో ఉన్నాడు. సో మరీ ముఖ్యంగా నిన్న ఎపిసోడ్తో టాప్ 1లోకి వచ్చేసాడు. 100% కళ్యాణ్ పడాల ఇంకొక ఎపిసోడ్ ఇలాగే ఎపిసోడ్ పడితే 100% కళ్యాణ్ పడాల కొట్టే మొగాడు ఆడవాళ్ళు బిగ్ బాస్ 9లో ఎవరు లేరని చెప్పి మనం కరాఖండిగా చెప్పవచ్చు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్లు. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. జై హింద్.